ఇది కూడా వేసేసుకుందాము. ఈ టమాటోస్ కూడా వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు చేసాం కదా, ఇది కూడా వేసేసుకుందాము. కరివేపాకు ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఆ సొరకాయ కూడా వేసేసుకుందామండి. సొరకాయ సన్నగా కట్ చేసుకుందాము. టమాటోస్ 2 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ సొరకాయ అంతా కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఇందులో వేసేసుకుందాము. ఇంకా వేసేసుకున్నామండి. సొరకాయ కలిపేసుకొని మనం ఉప్పు కారం వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఇందులో కారం వేసుకుందామండి. సొరకాయలో 1 స్పూన్ వేస్తున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. కొద్దిగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. కొద్దిగా గరం మసాలా వేసుకున్నామండి. చాలా కొంచెము. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ సొరకాయలో వాటర్ వస్తుంది కదండి. మూత పెట్టుకుందాము. నా కర్రీ రెడీ అవుతుందండి. స్టవ్ పెట్టాను కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. సొరకాయ కర్రీ రెడీ. చూద్దాం ఒకసారి. బౌల్లో వేసుకుందామండి. సొరకాయ కుక్కర్కి వెళ్ళి తీసుకుంటాం. బౌల్లో ఒక మార్చేసామండి. మీరు కూడా చూసి ఇలానే చేయండి. ఇలా చాలా చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వెరైటీ డిషెస్